హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ 49 హాస్పిటల్స్ అట్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈరోజు మనం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలంటే ఏ రోజుల్లో భార్యాభర్తలు కలిసి ఉండాలో దాని గురించి డిస్కస్ చేద్దామండి. ప్రెగ్నెన్సీ అనేది ఎవ్రీ ఫీమేల్కి అదొక కళ. సో ఎవ్రీ ఉమెన్ హ్యాస్ ఎ రైట్ టు బికమ్ అ మదర్ అండ్ టు ఎంజాయ్ మదర్హుడ్. సో ఇది న్యాచురల్గా వస్తే వాళ్ళకి అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందండి. సో యాజ్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈ అన్ని ప్రొసీజర్స్ ద్వారా ఎంతమంది కపుల్స్ ప్రెగ్నెంట్ అయినా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఆల్వేస్ మేము ప్రిఫరెన్స్ ఇస్తామండి. వీ ట్రై మ్యాక్సిమమ్ ఫర్ ద కపుల్ టు బికమ్ ప్రెగ్నెంట్ న్యాచురల్లీ ఓన్లీ. సో దీని కోసము ఏ డేస్లో మీరు కలయికలో ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందో దాని గురించి మాట్లాడతాం. జనరలీ ఫీమేల్స్లో ఒవేరియన్ సైకిల్, మెన్స్ట్రువల్ సైకిల్స్ రెండు ఉంటాయన్నమాట. నార్మలీ మెన్సెస్ వచ్చేదాన్ని, ఎవ్రీ మంత్ మెన్సెస్ వచ్చేదాన్ని మెన్స్ట్రువల్ సైకిల్ అంటారు. ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయ్యే టైం క్యాల్కులేట్ చేసేదాన్ని ఓవేరియన్ సైకిల్ అంటారనమాట. డే 2 ఆఫ్ హర్ పీరియడ్స్లో జనరలీ ఫాలికల్స్ అన్నీ కూడా అరౌండ్ సిక్స్ ఫాలికల్స్ ఉంటాయి ఈచ్ సైడ్. సో ఓవరీలో రెండు వైపులా, గర్భాశయానికి రెండు వైపులా 2 ఓవరీస్ ఉంటాయండి. దీన్ని అండాశయాలు అంటారు. సో ఈచ్ ఓవరీలో 6 ఫాలికల్స్, ఇక్కడ ఒక 6 ఫాలికల్స్ ఉంటాయి. ఫాలికల్ ఇస్ నథింగ్ బట్ ఎగ్ బ్యాగ్. ఆ ఫాలికల్ లోపట ఊసైట్ ఉంటుందన్నమాట. సో ఇవి 6 ఉంటాయి ఈచ్ సైడ్. సో మనం డే 2 క్యాల్కులేట్ చేసి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, సో తనకి ఎంత ఛాన్స్ ఉంది, ఎన్ని ఎగ్స్ రిలీజ్ అవుతాయి అన్నీ కూడా మనం ఒక అంచనా వేసుకోవచ్చు. దట్ ఈస్ వై డే 2 స్కాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే మనము ఎగ్స్ సైజెస్ కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్ కూడా సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్లో లెస్ దెన్ 1 సెంటీమీటర్ సైజ్ మాత్రమే ఉండాలన్నమాట. ముందే ఓవర్గా పెరగడము లేదా చాలా టైనీగా ఉండడం రెండు కూడా ఇట్స్ నాట్ గుడ్. బిట్వీన్ 6 to 10 mm సైజ్ ఫాలికల్స్ ఉంటే అవి మంచి ఫాలికల్స్. షీ కెన్ బికమ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తనకు ఉన్నాయి టు స్టార్ట్ విత్. సో డే 2 ఎప్పుడైతే మంచిగా మనం ఫాలికల్స్ చెక్ చేసుకున్నాం, నంబర్ చెక్ చేసుకున్నాం, దెన్ వీ ప్రొసీడ్ విత్ సమ్ మెడికేషన్. కొంతమందికి మెడిసిన్ అవసరం, కొంతమందికి అది కూడా అవసరం లేదండి. ప్రాపర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్తో కూడా వాళ్ళు న్యాచురల్గా ఓవ్యులేషన్ అవుతారు. అండ్ వీ కాల్ దెమ్ అగైన్ అ వీక్ లేటర్, మేబీ డే 8 or day 9కి పిలుస్తాము. అప్పుడు ఎగ్ నంబర్స్ ఎంత ఉంది, సైజ్ ఎంత పెరిగింది మళ్ళీ చెక్ చేస్తాము. అరౌండ్ డే 9 మనకి 12 to 13 mm సైజ్ ఉండాలండి ఫాలికల్. డే 2లో అన్ని లెస్ దాన్ 10 mm ఉన్నాయి. అదే డే 9కి వచ్చేసరికి 12 to 13 mm ఉంటాయి అన్నమాట. దెన్ అగైన్ వీ కాల్ దెమ్ ఆన్ డే 14 or 15కి పిలిచినప్పుడు ఎగ్ సైజ్ ఇస్ ఆల్మోస్ట్ 18 to 20 mm. దిస్ ఇస్ ద మెచ్యూర్ ఎగ్ అనమాట. సో ఎన్ని మెచ్యూర్ అయ్యాయి, 2 ఎగ్స్ వచ్చాయా? జనరలీ ఒక్క ఎగ్గే పెరుగుతుందండి, ఒకటే మెచ్యూర్ అవుతుంది. మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మోర్ దెన్ 1 egg పెరగచ్చు, సూపర్ ఓవ్యులేషన్ అంటారు దీన్ని. సో మోర్ దెన్ 1 egg పెరిగితే ట్విన్స్ ఛాన్స్, ట్రిప్లెట్స్ ఛాన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇలా ఎగ్స్ అన్నీ పెరిగిన తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం ఒక HCG ఇంజెక్షన్ అని ఇస్తాం. సో అరౌండ్ 14th day వెనెవర్ ద ఎగ్ సైజ్ ఇస్ 18 to 20 mm ఎగ్ రిలీజింగ్ ఇంజెక్షన్ ఇచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ని ఒక 1 week ఇంటర్ కోర్స్లో ఉండమంటాం అనమాట. సో ఇది ఆల్టర్నేట్ డే అయినా మీరు ఉండొచ్చు, లేదా డైలీ వన్స్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ కంఫర్ట్. సో వన్స్ ద ఎగ్ రీచెస్ అరౌండ్, సో డే 9కి మనకి 12 to 13 mm ఉంటుంది. కొంతమందికి 15 దాకా కాకుండా డే 12 వరకే ఫాస్ట్గా పెరిగిపోయి కూడా రిలీజ్ అవ్వచ్చు. సో న్యాచురల్గా ప్లాన్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా క్యాల్కులేట్ చేసి ఆ ఒకటే డే ఇంటర్ కోర్స్లో ఉంటాము అని అనుకోవద్దండి. దట్ ఈస్ రాంగ్. ఈ ఓవ్యులేషన్ కిట్స్ కానీ అన్నీ కూడా మీరు దానిపైన డిపెండ్ అవ్వద్దు కంప్లీట్గా. డే 8 మీ పీరియడ్స్ అయిపోగానే 5th day, కొంతమందికి 6 days బ్లీడింగ్ అవుతుంది. సో పీరియడ్స్ అయిపోగానే 8th day నుంచి మీరు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసి 18th day వరకు, సో ఈ 10 days మీరు ఇంటర్ కోర్స్లో ఉన్నట్టయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయండి మీకు ప్రెగ్నెన్సీ రావడానికి. సో ఫ్రమ్ 8th day to 18th day అంటే పీరియడ్స్ వచ్చే ఒక 1 week to 10 days ముందర వరకు కూడా మనం ఇంటర్ కోర్స్లో ఉండొచ్చు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. సో డైలీ ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేయాలి, వీక్లీ ఎన్నిసార్లు? జనరలీ వీక్కి 2 to 3 times, ఈ 10 daysలో వారానికి 2 to 3 times కలిస్తే సరిపోతుందండి. ఎక్కువ సార్లు కలిసినా మెన్కి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అండ్ స్పర్మ్ క్వాలిటీ కూడా చాలా లో అయిపోతుంది అనమాట. సో ఆల్టర్నేట్ డే అండ్ వీక్లీ 2 to 3 days పార్టిసిపేట్ చేసినా ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. అండ్ ఇంకొకటి ఏంటంటే యూ షుడ్ పార్టిసిపేట్. అంటే ఖచ్చితంగా బేబీ కావాలి అని ఒక స్ట్రెస్తోనో, ఒక ప్రీ ఆక్యుపైడ్ థాట్తోనో ఎప్పుడు కూడా
ప్లాన్ చేయొద్దు. యూ జస్ట్ గో విత్ ద ఫ్లో. న్యాచురల్గా ప్లెజెంట్ థాట్స్ ఉండి ప్లెజెంట్గా ఉంటూ హస్బెండ్ అండ్ వైఫ్ కొద్దిగా డిస్కస్ చేసి మాట్లాడి ఇద్దరు ప్రాబ్లమ్ షేర్ చేసుకొని దెన్ ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో మీరు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసినట్లయితే అప్పుడు కూడా స్పర్మ్ క్వాలిటీ అండ్ ఎగ్ క్వాలిటీ మంచి వస్తాయని స్టడీస్లో ఉందన్నమాట. So try to be as peaceful and as normal as possible in these days and listen to music or కొంతమంది యోగా చేసుకుంటారు, మెడిటేషన్ అట్లా చేస్తారు. కామ్ మైండ్తో పార్టిసిపేట్ చేయండి. డెఫినెట్లీ న్యాచురల్గానే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బాగా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.